ఆటగాళ్ళన్నాక రిటైర్మెంట్ తీసుకోవడం అనేది సర్వసాధారణమే. ఎంతటి ప్లేయర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు రిటైర్మెంట్ తీసుకోక తప్పదు. శరీరం సహకరించినంత కాలం ఫామ్లో ఉన్నన్ని రోజులు ఆడతారు, ఆ తర్వాత గేమ్ నుంచి తప్పుకుంటారు. అయితే కొందరు ఆటగాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటే అభిమానులు, ప్రేక్షకులు తట్టుకోలేరు. ఇన్ని రోజులు అద్భుతమైన ఆట తీరుతో తమను ఇంతగా అలరించిన వారు తర్వాతి రోజు నుంచి గ్రౌండ్లో కనబడరనే విషయం విని షాక్ అవుతారు. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలని కోరుతారు. ఇక క్రికెట్లో గ్రేట్ ఓపెనర్స్లో ఒకటిగా పేరు సంపాదించిన ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అతడు మరో షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు. వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియాపై వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఈ తరుణమే గేమ్కు ముగింపు పలికేందుకు సరైన టైంగా భావిస్తున్నట్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ వార్నర్ వెల్లడించాడు. వన్డేల నుంచి తాను తప్పుకోవడం వల్ల కొత్త వారికి ఛాన్స్ లభిస్తుందని తెలిపాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్కు ఈ డాషింగ్ ఓపెనర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ వారం పాకిస్తాన్తో జరగనున్న ఫైనల్ టెస్ట్ మ్యాచ్ వార్నర్ కెరియర్లో ఆఖరి టెస్ట్ మ్యాచ్ అవుతుంది. అయితే వన్డే రిటైర్మెంట్పై డేవిడ్ భాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. 2025లో పాక్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే తాను రీఎంట్రీ ఇస్తానని చెప్పాడు. స్వదేశంలో జరిగే బిగ్ బాష్ లీగ్లో కంటిన్యూ అవుతానని స్పష్టం చేశాడు. టెస్టులతో పాటు వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంచైజీ లీగ్స్లో ఆడేందుకు తనకు ఎక్కువ సమయం లభిస్తుందని పేర్కొన్నాడు వార్నర్. తన కెరియర్ను తీర్చిదిద్దడంలో ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కీలక పాత్ర పోషించాడని గుర్తు చేసుకున్నాడు. ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2023 వన్డే వరల్డ్ కప్లో కంగారు జట్టు కప్పు కొట్టడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సహా మొత్తంగా 528 రన్స్ చేశాడు. టీం నుంచి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ లాంటి సీనియర్ ప్లేయర్ విఫలమైన వార్నర్ రాణించడంతో ప్రపంచ కప్లో ఆ లోటు కనిపించలేదు. డేవిడ్ భాయ్ వన్డే కెరియర్ విషయానికి వస్తే అతను మొత్తంగా 161 మ్యాచ్లు ఆడి 6,932 రన్స్ చేశాడు. 45.3 యావరేజ్తో రన్స్ చేశాడు. అతని బెస్ట్ స్కోర్ 179. కెరియర్లో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు బాదాడు. టెస్టులతో పాటు అనూహ్యంగా వన్డేల నుంచి కూడా వార్నర్ తప్పుకోవడంతో అతని ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. 2015, 2023 వన్డే వరల్డ్ కప్స్ను ఆసీస్ గెలవడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. కొన్నేళ్లుగా ఆట ఆడే సత్తా ఉన్న రిటైర్మెంట్ ప్రకటించాడు. మరి వార్నర్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.